దేవుడు నీ కష్టాలను ఆయనకు మహిమగా మారుస్తాడా? వాక్యాన్ని గమనించుకోగలిగితే శ్రమలో నీ ఉన్నావు, దుఃఖంలో నీ ఉన్నావు, ఆర్థిక ఇబ్బందులో నీ ఉన్నావు. అయ్యో ఈ పరిస్థితి మారదా నా జీవితంలో, ఈ శ్రమలు ఈ కష్టాలు నన్ను విడిచిపోవా అని చాలాసార్లు మనం కృంగిపోతాం. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కనుక మనం చూడగలిగితే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అన్నాడు. ఇక్కడ ఏం సెలవిస్తుంది అంటే, కొంచెం కాలం శ్రమ. ఈరోజు నువ్వు పడుతున్న ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, లేదా అవమానమే కావచ్చు, ఏదైనాను కొద్ది కాలమే. ఆ తర్వాత ప్రభువును మహిమపరిచి ఘనపరిచే రీతిగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడట. కారణం ఏంటంటే, ఈ శ్రమ కాలము కొద్ది కాలమే, శోధన కాలము కొద్ది కాలమే. ఈ శోధనలో నిలిచి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యం చూస్తారు.